బజ్జీ మిర్చితో చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది, కారం ఉండవు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే లోపలున్న వైట్ పార్ట్ విత్ గింజలు ఉంటాయి కదా, దాన్ని తీసేయాలి. ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి మనకి కారం ఉండడానికి కారణం లోపలున్న ఆ వైట్ కలర్ అనమాట. నేను ఇవి తీస్తూ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చెప్పేస్తాను చూడండి. పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, నువ్వులు, చింతపండు, జీలకర్ర, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా గరం మసాలా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే లోపలున్న ఈ వైట్ పార్ట్ తీసేయాలి. ఒక స్పూన్ తీసుకొని ఇలా రివర్స్లో తీసేస్తే టక్కున వచ్చేస్తుంది. ఇలా మిరపకాయ బజ్జీ చేసేటప్పుడు మనం లోపలున్న ఈ పార్ట్ ఎలా తీసేస్తామో అలాగే తీసేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ చేసేయాలి. ఇలా అన్ని గింజలు తీసేసుకున్న తర్వాత ఇక్కడ పొయ్యి మీద నేను బాండీ పెట్టాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకో. ఇప్పుడు బాండీలో కాస్త నూనె వేడెక్కాక గుప్పెడు పల్లీలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అలాగే గుప్పెడు నువ్వులు. నువ్వుల పల్లీల కాంబినేషన్ ఎప్పుడు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయండి. వెల్లుల్లి, అల్లం, ఇవన్నీ వేయించుకోండి మంచిగా. ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్ రెడీగా పెట్టుకుందాం. ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవడం. ఇవన్నీ చక్కగా వేగాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. కమ్మగా ఉంటుంది అసలు. సేమ్ ఇవన్నీ వేసి గ్రేవీ కర్రీకి కూడా మనం థిక్గా పేస్ట్ చేసుకొని ఇప్పుడు వంకాయ కూర చేసుకోవాలి అన్నా, క్యాప్సికమ్ మసాలా చేసుకోవాలన్నా ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా గ్రేవీ కర్రీ లాగా చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఒక్కసారి మనం మిక్సీ పట్టుకొని ఇందులోనే మనము ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొంచెం కారం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిరపకాయలకి ఎక్కువ కారం ఉండదు, లైట్గానే ఉంటుంది. సో కారం పడుతుంది, ఎందుకంటే పల్లీలు, నువ్వులు ఇవన్నీ వేసాం కాబట్టి కారం పడుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం నీళ్ళు వేసి థిక్గా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్లో కూర్చుకోవాలి. సో ఈ మసాలాని ఇలాగే ఉంచేయండి కాసేపు. ఏం చేయాలో చెప్తాను. సో ఇప్పుడు బాండీ వేడి చేసుకొని ఇందులో నూనె వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొంచెం నూనె వేసిన తర్వాత ఫస్ట్ కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర ఆవాలు వేగే లోపల చిన్న వర్క్ ఉంది. ఇక్కడ చూడండి, మనం కూర్చిపెట్టుకున్న మిరపకాయ ఉంది కదా, దీన్ని 1/3 పీసెస్ కట్ చేసేద్దాం.
ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని నూనెలో వేసేయాలి. ఇందులోనే మనం కాస్త పసుపు, కరివేపాకు, ఒక సైడ్ అవి వేగిన తర్వాత ఇలా కొంచెం కొంచెం తిప్పుకోవాలి. మరీ ఎక్కువ కలిపితే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ బయటకు వచ్చినా కూడా ఏం పర్వాలేదు, ఆ టేస్ట్ అయితే అలాగే ఉంటుంది. 5 నిమిషాలు చిన్న మంటలో మంచిగా వేగనివ్వాలి. చూడండి, మిరపకాయ వేగితే ఇలా అవుతుంది. ఇలా మిరపకాయలు వేగిపోవాలి. చూడండి, మనకు కనిపిస్తూ ఉంటాయి ఇలా వేగినవి. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు క్యాప్సికమ్ కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న క్యాప్సికంలో మంచిగా మసాలా దూర్చి ఇలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం పెట్టుకున్న తర్వాత మిగిలిన మసాలా ఉంది కదా, ఈ మసాలాని ఈ నూనెలో వేసేయాలి. కొంచెం ఎక్కువ గ్రేవీ కర్రీ లాగా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోండి, లేదు కొంచెం ఇగురులాగా కావాలి అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. వాటర్ ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి. చిన్న మంటలో దగ్గరగా వచ్చేంత వరకు మగ్గించాలి. సో కొంచెం అయితే ఉప్పు పడుతుంది, ఇందాక మనం మసాలాలో వేసిన ఉప్పు సరిపోదు. మంచి థిక్ గ్రేవీ కర్రీ లాగా ఉంటుందన్నమాట. సో కాస్త ఉప్పు వేసేసి నూనెంతా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5-6 మినిట్స్ కుక్ అవ్వాలి. ఈలోపు మనం ఫైనల్ బౌల్ కూడా తెచ్చుకున్నాం. మొత్తానికి మిరపకాయ పల్లీ కారం రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇలా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఒకసారి కలుపుదాం, కింద ఎక్కడ అంటుకోలేదు. బగారన్నంతో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫైనల్గా బౌల్లోకి తీసుకుందాం. ఒకవేళ మిరపకాయ సైజు చిన్నగా ఉందనుకోండి, మధ్యలోకి కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోండి. నేను తెచ్చుకున్న మిరపకాయలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, సో అందుకని నేను మిడిల్లో కట్ చేసేసాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ అంతే. మిరపకాయ పల్లీ కారం తయారీ విధానం: ముందుగా బజ్జీ మిర్చిలో ఉన్న గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బాండీలో నూనె వేడి చేసుకొని ఒక గుప్పెడు పల్లీలు, ఒక గుప్పెడు నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, కాస్త చింతపండు కూడా వేసి ఒకసారి వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మొత్తం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గింజలు తీసి పెట్టుకున్న మిరపకాయలో మనం తయారు చేసుకున్న పేస్ట్ ని పెట్టుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. తరువాత వేడిగా ఉన్న బాండిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న మిర్చి ముక్కలు వేసి వేగుతూ ఉన్నప్పుడే కాస్త పసుపు, కరివేపాకు కూడా వేసి కాస్త వేగిన తర్వాత మిగిలిపోయిన మసాలాను కొంచెం నీళ్లు యాడ్ చేసి మిరపకాయలతో పాటు యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఇంకొక 5 నుండి 6 నిమిషాలు బాగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిరపకాయ పల్లీ కారం రెడీ.